Audio Jungle. ఇయాల ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, బీచ్ పల్లి మీకు దగ్గర కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు సీసీ రోడ్ల నుంచి మొదలు పెడితే పుష్కరాల స్నానాలు చేయడానికి కట్టిన గట్ల నుంచి మొదలు పెడితే నడుం కట్టుకునే మొల్తాడు వరకు కమిషన్లు వసూళ్లు చేసినోడు ఈ నిరంజన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నా. నిరంజన్ రెడ్డి, నువ్వు నీతిమంతునివి అయితే, నువ్వు నిజాయితీమంతునివి అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలలో జరిగిన పనులలో 10% కమిషన్ తీసుకోకపోతే, చివరికి జాతరలో మొల్తాళ్ళు అమ్ముకున్నటువంటి దగ్గర కమిషన్లు తీసుకోకపోతే రా, నువ్వు బీచ్ పల్లికి పోదాం, కృష్ణా నీళ్ళలో మునుగుదాం, బీచ్ పల్ల హనుమంతుల దేవాలయంలో హనుమంతుడి మీద చెయ్యి వేద్దాం, లేదా రంగాపురం పోదాం, రంగనాయక గుళ్ళో దేవుడి మీద చెయ్యి పెట్టి నేను వసూళ్లకు పాల్పడలేదు, నేను కమిషన్లు తినలేదు, నేను పుష్కరాలలో దోసుకోలేదని చెప్పి ఆ దేవుడి మీద చెయ్యేసి చెప్పగలవా తడి బట్టలతో అని నేను అడుగుతున్నా. నువ్వు ఆయాలా మా చిన్నను ఓడగొడతాను బయలుదేరుతావా? నువ్వా? నీకు నీతి ఉందా? నీకు జాతి ఉందా? నీకు శక్తి ఉందా? మా చిన్నను ఓడగొట్టే నీ ఎంబడున్న మూకలు ఎవడైనా, కమిషన్లకు కక్కుర్తుపడే సన్నాసులు ఎవడన్నా ఉంటే ఆ సన్నాసులకు కూడా చెప్తున్నా, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితుడుగా రాజీవ్ గాంధీ గారు మరణించి ఉండకపోతే ఏనాడో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నిబద్ధత ఉన్న నాయకుడు, నీతికి నిజాయితీకి మారుపేరైన చిన్నను ఓడగొట్టా అని ఈ బోడిగాడు బయలుదేరిండు. ఇది అయ్యే పనేనా? అవుతా? నిరంజన్ వల్ల అవుతుందా? ఆయన పుట్టించిన వాళ్ళ నాయన వాళ్ళ తాత వల్ల నన్ను అవుతుందా? నిరంజన్ వల్ల కాదు కదా. నిరంజన్ పుట్టించిన దేవుడి వల్ల, ఆయనకు బీబాం ఇచ్చే తాగుబోతు కేసీఆర్ వల్ల కూడా చిన్నకు ఓడించే చేత కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.